హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వంటలు చేయడం భార్యలకి సరదా, వాటికి వంకలు పెట్టడం మొగుళ్ళకి సరదా. మరి ఆ సరదాల నుంచి పుట్టుకొచ్చింది ఈ ఆలీతో సరదా. ఓకే, మా సరదాలు ఓకే. మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా ముదురు గ్రూప్ లా కనిపిస్తుంది బాగా. బాబు ఒకసారి నువ్వు లేగమ్మా. కాదు కాదు కాదు, తను కబాలి కాదు, తను కాలకే తమ్ముడు. అతను బాహుబలి, నువ్వు నరబలి. ఓకే, సో నీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏంటి? అన్న నా పేరు గణేష్ అన్న. గణేష్ సింగిల్ హ్యాండా? పనిచేస్తుంది కొట్టకల్లా. అన్న నేను పార్కుల అమ్మాయిని పల్లీలు ఇచ్చి వాడేద్దామని చూస్తున్నాను. అంటే పల్లీలు ఇచ్చితే వచ్చేస్తారా పొరీలు? పొరీలు పడేయాలంటే పర్ఫ్యూమ్ ఇవ్వాలి, యాపిల్ సెల్ ఫోన్ ఇవ్వాలి, ఒక అద్భుతమైన కెమెరా ఇవ్వాలి. బడ్జెట్ లేదన్నా. మరి ఎందుకు పల్లీని? ఓకే, నా పేరు రసజ్ఞ. రసజ్ఞ పేరు వినగానే వచ్చేది సీజను రసాలు సీజను. మామిడి పళ్ళు రసాలు. కానీ నాకు మామిడి పళ్ళు ఇష్టం లేదు. మాకిష్టం ఉంది, మేము తింటాం. ఆర్జీవి ఆయన టిపికల్ స్టైల్లో భక్తి రసమైన సినిమా తీస్తే చూడాలను. మన రాఘవేంద్రరావు గారు తీస్తారు కదా, అందుకే ఆయన రాఘవేంద్ర గారు అయ్యారు. నా పేరు రఘు అన్న. రఘు, మీతోని కాయ మసాజ్ చేయించుకోవడం నాకు సరదా. లక్ష్మి థాయ్ మసాజ్. లక్ష్మి కాయ మసాజా? అచ్చా, నేను అంటే నాకు నువ్వు వస్తున్నావు తెలియదు, అందుకే ఏ కాయ తీసుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ రాజ్ కుమార్, ఒక హాఫ్ అన్ అవర్ రెడీ చేయి. నెక్స్ట్, శ్మశానంలో ఉన్నప్పుడు దయ్యం. ఉండు అమ్మా, నిన్ను చూడటానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు, చక్కగా ఉన్నావు. కాదు, లేవగానే చాలా అద్భుతమైన విషయం అడుగుతామా శ్మశానంలో అంటావు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాను? శ్మశానంలో ఉన్నప్పుడు దయ్యంతో మందు కొట్టడం నాకు సరదా. ఓకే, నేనే గెటప్ లో వస్తాను, దయ్యం గెటప్ లో. మీరు గెటప్ లో లేకపోయినా మీతో కొడతాను. కాలకయ్య, నా పేరు అక్షయ్ అన్న. ఓకే, నా పేరు అక్షయ్ అన్న. అక్షయ్. ఈ పర్సనాలిటీకి అక్షయ్ అనే పేరు పెట్టింది ఎవరు బాబు? ఏ రాముడో భీముడో? ఎప్పుడు తరగకుండా ఉంటా అని. ఓహో, అలాగనా? వెరీ గుడ్. ఏనుగుకి డైపర్ వేయడం నా సరదా. నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఎందుకంటే నువ్వు ఆ సినిమా చూసావా, బాహుబలి? దాని మీద కాలకే ఇంట్రడక్షన్. దేని మీద ఇంట్రడక్షన్? ఏనుగు. దానికి ఆల్రెడీ డైపర్ ఉంది, నేను చూసలేదు. అవును, అది ఒకచోటే ఉండాలి, అది ఎక్కువ వేసేస్తుందని డైపర్ వేసేది కింద. ఓకే, సో మీ సరదా నా సరదా అయిపోయింది. ఇంకో సరదా క్యాండిడేట్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ బంతి. ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారు. ఏంటి కదా ఈ కళ్ళు చూడేంటి? ఈ పాటకి గెటప్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం లేదు. ఏం లేవా? ఏం లేదు, సినిమా తీస్తున్నా. ఏం చెప్తున్నా? సినిమా తీస్తున్నా. సినిమా అంటే సినిమా. సినిమా తీస్తున్నా. ఓహో, సినిమా తీస్తున్నావు. నేనే ప్రొడ్యూసర్ ను. వెరీ గుడ్. వాళ్ళ నీళ్ళని ఎందుకు పెట్టాలా? హీరో గాని నేనే పెట్టు. ఆడియన్స్ కూడా నువ్వే. వాళ్ళు ఉన్నారుగా. హీరోయిన్ ఆడిషన్ కోసం పిలిస్తే. ఓహో, ఆడిషన్ కోసం పిలిచారా? అందరు వచ్చారు కానీ చిన్నగా ఉన్నారు. మన సైజు మన అద్భుతమైన సైజు ఉంది. పిలుచుకొస్తున్నా. ఇదిగో
అక్షయ్ అతనికి గెటప్ వేస్తే మీ ఇద్దరు సినిమా ఉంటది. నేను దోస్తానా చేస్తలేను బావా, ఆ? దోస్తానా చేస్తలేను. సో అందమైన అమ్మాయి కావాలి నీ పక్కన. అందమైన అమ్మాయి కావాలి. నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? నా ఏజ్ కు తగ్గట్టు పెడితే కోఆర్డినేటర్ గిట చెప్పినా, మేనేజర్ల గిట చెప్పినా ఓకే వాళ్ళని పంపిస్తురంట. ఆహా. వాళ్ళు వస్తే జర చూసి నువ్వు జర చూసి చెప్పాలి మంచిగా ఉందో లేదా. అచ్చా, నీ పక్కన ఎవరు హీరోయిన్ అనేది నేను అంటే చూసి చెప్పాలి. మన ఏజ్ ఉన్నట్టు ఉండాలి. సరే, సరే, ఇంతకి గెస్ట్ ఎవరు? వాళ్ళ పాపం చాలా సేపు నుంచి ఎదురు అది చూస్తున్నారు. తెలియదా? తెలీదు. అబ్బో ఇన్వైట్ చేస్తున్నా, పిలిచేసి పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ మై ఫేవరెట్, నా కాబోయే హీరోయిన్ హేమ. తన కామెడీ టైమింగ్ తో నవ్వులే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాయి. తన పంచులతో అందరికీ లంచ్ పెట్టిస్తుంది. క్యారెక్టర్ కోసం కసరత్తులు చెయ్యదు. డైలాగ్స్ చెప్పడంలో ఇబ్బంది పడదు. తన సహజ నటనతో ప్రేక్షకుల మదిని మెప్పించగలదు. భార్యగా, అక్కగా, వదినగా ఇలా ఏ క్యారెక్టర్ చేసినా శభాష్ అనాల్సిందే. తెలుగు తెరకు దొరికిన వినోదపు బొమ్మ ఈ ముద్దు గుమ్మ హేమ. ప్లీజ్ వెల్కమ్. చుక్కానే నీకోసం వేసాను, సన్నుమంటూ ఫారిన్ కంటే కొట్టాను, కళ్ళలుండిని ట్రెండీగా కట్టాను, కళ్ళు చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఆహా. కానీ ఒక్క నిమిషం బా, ఏంటి? ఒక్క నిమిషం. జర ముందు. ముందు కట్ట. ఓహో, నేను ఇషమ్మ, నేను మమ్మీకి చెప్పానమ్మ రమ్మని, నిన్ను కాదు. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. హేమా, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో ఒక మూవీ చేస్తున్నాను. ఓకే. తర్వాత భవ్య ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళది Okay. ఇప్పుడు కొత్త మూవీ చేస్తున్నాను. ప్లస్ కొంచెం రాజకీయంగాని మా అసోసియేషన్ ఎలక్షన్స్ వీటన్నిటిపైన కొంచెం బిజీగా ఉన్నాను. అంటే ఇప్పుడు హేమ అనగానే డెఫినెట్ గా ఇప్పుడు హేమకి సంబంధించిన హేమని ఇది క్యారెక్టర్ చేయాలి అని ఉంటది. అవును. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఏదైనా డిఫరెన్స్ చూపిస్తాను? అలా ఏం చూపించట్లేదు, లేదు. అసలు లేదు. పెద్ద సినిమాలో ఏమైపోయిందంటే వాళ్ళు చెన్నై నుంచో కన్నడ నుంచో వాళ్ళని తెచ్చుకుంటున్నారు లేడీస్ ని. ఇక్కడ మనం ఉన్న వాళ్ళు 50 మంది, అందరూ మంచి ఆర్టిస్టులే. అంటే సురేఖవాణి, ప్రగతి, ఇట్లా అందరూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక 15-20 మంది ఉన్నాము. వీళ్ళు ఏదైనా క్యారెక్టర్ ఏమన్నారు అనుకో, ఆ క్యారెక్టర్ కి ఎవరున్నారండి అని అడుగుతారు. ముందు ఉన్న వాళ్ళకి పని ఇవ్వండి అయ్యా. ఓకే. సో నువ్వు నాకు నచ్చే సినిమాలో ఎంఎస్ నారాయణ గారు పక్కన చేయమంటే చేయనని చెప్పాను. అవును, చేయనని చెప్పాను. ఎందుకు చేయనన్నా? నేను కరెక్ట్ గా 22-23 ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను ఆంటీని చేసేసారు త్రివిక్రమ్ గారు, ఓకే, ఎంఎస్ నారాయణ పక్కన. రైట్. ఇప్పుడు నేను అప్పుడు ఆంటీని అయిపోతే ఇప్పుడు అమ్మమ్మని అయిపోయినానే కదా వీళ్ళ ఫీలింగ్. నా ఏజ్ కు తగ్గ క్యారెక్టర్స్ అప్పుడు ఇవ్వలే. ఒక అలీ పక్కనో, ఒక శివాజీ రాజానో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అక్క, వదిన, పిన్ని చేసుకుంటూ వచ్చుంటే బాగుండుండేది. సడన్ గా నన్ను తీసుకెళ్లి ఆంటీని చేసేసారు. ఒక యంగ్ వయసులోనే ఆంటీని చేశారు. నేను అన్నాను, సార్ ఎంఎస్ నారాయణ గారికి నాకు చాలా ఏజ్ వేరియేషన్ ఉంది సార్, నేను చెయ్యను అని చెప్పి త్రివిక్రమ్ గారికి చెప్పడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు ఎలాగోలా అని కన్విన్స్ చేశారు. కానీ దానివల్ల నేను నష్టపోలేదు, చాలా లాభపడ్డాను. ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, ఎంతో డబ్బు. ఇప్పుడు చూడు, నేను కంఫర్ట్ గా కూర్చుని పర్వాలేదండి హేమ హ్యాపీ, చెయ్యకపోయినా ఓకే అనే లెవెల్ కి నన్ను ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి. సినిమాలో గయాలి క్యారెక్టర్ చేసావు, రియల్ లైఫ్ లో నువ్వు గయాలిదానవా? నువ్వే చెప్పాలి. రియల్ లైఫ్ లో మన ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా. ఆమె గయాలా? అంటే నాకు తెలిసి నువ్వు గయాలి కాదు, బయటోడికి గయాలియా? ఒక్క నిమిషం నేను మీ క్లారిఫికేషన్ ఇస్తాను, తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు ఎవడన్నా ఒకటి తప్పు చేశాడు బై, వాణ్ణి నేను నిలదీసా, ఏంది నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అడిగా. అది గయ్యాలితనం ఎట్లా అవుతుంది? అంటే వాడు ఏం కమెంట్ చేసినా నేను కూర్చోవాలా? దాన్ని గయ్యాలితనం అంటారా? సెల్ఫ్ రెస్పెక్ట్. సరే, సూర్యకాంతమ్మ తెలుసు కదా, ఆవిడ రియల్ లైఫ్ లో చాలా మంచి ఆవిడ. డబ్బులు ఇచ్చేది, ఫుడ్ పెట్టేది, అలాగే వేషాలు మంచి చేసింది. ఆవిడ గయాలి కూడా చేసింది. కానీ చూసేవాళ్ళకి అయ్యో బాబోయ్, గయాలి అత్త, గయాలి తల్లి, గయాలి మా ఇలా ఉండేది మేనత్ క్యాటర్. ఇప్పుడు కూడా రియల్ లైఫ్లో హేమ చాలా షూటింగ్లో తన ఇంట్లో వంట చేసుకొని తీసుకొచ్చి అందరికి పెడుతుంది. అంటే మంచిదే కదా? డిక్కి ఫుల్ ఉంటాయి. థ్యాంక్ యూ.
లేదు లేదు, కాంప్రమైజ్ కాదు. నన్ను వేణు మాధవ్ అన్న గాని భరణి గారు గాని అన్నపూర్ణేశ్వర్ అని పిలుస్తారు. అంటే భోజనం పెట్టాలని అన్నపూర్ణేశ్వరి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా మనం చాలా అనిపించలేము. కడుపుకి ఇంత అన్నం పెడితే చాలా తృప్తిగా ఉంది. అన్నదాత సుఖీభవ అని ఒక మాట ఉంటుంది కదా, ఓకే, ఆ బ్లెస్సింగ్స్ చాలు నాకు. అవును. నీ పెళ్ళి అవ్వక ముందు నువ్వు ఎవరన్నా ప్రేమించావా? నేను ఎవరిని లవ్ చేయడం గానీ అచ్చా. లేచిపోవటాలు గానీ చేయలేదు. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుంది ఇండస్ట్రీ మనిషి, కెమెరామ్యాన్. ఏంటి అలా చెప్తున్నా ఎక్స్ప్రెషన్ అంటున్నా ఏంటి? తెలియక పెళ్లి చేసేసుకున్నాను అందుకని అన్నా. జానన్న బ్రేకింగ్ న్యూస్. తెలియక పెళ్లి చేసుకుందాను అనేది పాయింట్. ఆ పాపం ఆయనకు వచ్చిందా లేకపోతే నీకు వచ్చిందా? పాప ఆయన మీద నేనే జాలి పడుతున్నా. అనవసరంగా తీసుకున్నాడు నన్ను అని అనుకుంటాం. పాపం అనవసరంగా మగ పిల్లాడిని పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. 7 అంటే మ్యారేజ్ అయిన 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నావు. అవును. అంటే మీ ఆయన నువ్వు వాచ్ చేద్దాడా? అంటే ఫస్ట్ జాన్ గారుని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఒక చిన్న కారణం తొందరగా చెప్పేస్తాను. ఆయన నన్ను చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నా హైట్ బాగుందని ఫీల్ అయ్యారంట. పాప ఆయన తలరాత మనం ఏం చేయలేం. సో ఆయన అలా ఫీల్ అయ్యి. ఆయన ఎంత హైట్ ఉంటాడు అది చెప్పు ఫస్ట్. ఆయన 6'4" ఉంటారు. మా హస్బెండ్ 6'4". సో ఆయన హైట్ కి నేను ఫిట్ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ రాగానే మనం మ్యారేజ్ చేసుకుందామని అడిగారు. అంటే లవ్ చేసుకుందామా, పార్క్ వెళ్దామా, బీచ్ కి వెళ్దామా, ఇది అడగలేదు. పెళ్లి చేసుకుంటామని అడిగారు. ఆ ఒక్క మాట నచ్చింది, మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ, మా బావగారు వాళ్ళు ఇంక వద్దులే యాక్టింగ్ కొన్ని రోజులు పక్కన పెట్టేసే అన్నారు. సో అట్లా జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఎంత? ఇప్పుడు మీ అమ్మాయి ఏజ్ ఇప్పుడు 10th చదువుతుంది, ఎగ్జామ్స్ జరుగుతుంది. ఎంత ఏజ్? 15. మళ్ళీ అది ఎందుకు అడుగుతావు? 15 years. ఇక్కడ మ్యాటర్ ఉంది. ఎందుకు అడుగుతున్నానంటే అమ్మాయికి ఎప్పుడు పెళ్ళైందో పక్కన పెట్టేసే. ఆ అమ్మాయి 15 years కే ఎంత హైట్ వచ్చింది? నా హైట్ ఉంది. తన హైట్ ఉంది 15 years కి. ఇంకొక 5 years దాకా అమ్మాయి పెరుగుతుంది. ఎక్కడి నుంచి మొగుడు తీసుకురావాలి అర్థం కావట్లేదు. నీకు గుర్తుందా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి వాళ్ళిద్దరు ఎక్కడ? ఇది మలేషియా. మలేషియా మనందరం వెళ్ళిన ట్రిప్ లో. ఇప్పుడు ఎక్కువగా సపోర్ట్ చేసింది నన్ను బ్రహ్మానందం గారని చెప్తున్నావు కదా, ఆయనకి నీకు ఎందుకు అంత దూరం అయింది? మధ్యలో ఏం జరిగింది? గ్యాప్ ఎందుకు వచ్చింది? అది గ్యాప్ అప్పుడు రాలేదు, యాక్ట్ చేస్తూనే ఉన్నాము. ఒక సినిమాలో నన్ను హేమ వద్దు వేరే వాళ్ళని పెట్టమని చెప్పారంట. సో ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి బ్రహ్మానందం గారు ఇట్లా అంటున్నారండి, హేమ వద్దు వేరే వాళ్ళని పెట్టమన్నారు అనేసి అన్నారు. కానీ ఆయన పాపం నన్నే పెట్టారు ఆ డైరెక్టర్. నేను షూటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు అడిగా, అన్నయ్య ఏమన్నా ప్రాబ్లం ఉందా, నేను సరిగ్గా యాక్ట్ చేయట్లేదా, అంటే మీకు అంటే కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేదా, ఎందుకు మీరు ఇట్లా అన్నారంట అంటే, చిచ్చి లేదురా నా తల్లితోడు నేను అనలేదురా అన్నారు. సో వదిలేశాను. మళ్ళీ అగైన్ ఇంకొక సినిమాకి అట్లానే జరిగింది. సో ఇట్లా జరుగుతూ ఉంది, హట్ అవుతూ ఉన్నాము. నాకే కాదు ఈ పరిస్థితి, ఇంకొక 4-5 క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీస్ ఆర్టిస్ట్ కూడా జరిగింది నాకు ఆర్టిస్టులకి. సో వాళ్ళు మేము చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ ఏది పెద్దగా హైలైట్ చేయలేదు. తర్వాత ఆయన గురించి ఒక మీకు తెలుసు కదా స్టోరింగ్, ఒక పెద్ద న్యూస్ క్రియేట్ అయింది. అప్పుడు మామూలుగా ప్రెస్ మీట్కి వెళ్ళాను నేను. వేరే ప్రెస్ మీట్కి వెళ్తే మన వాళ్ళందరూ వచ్చేసారు నా దగ్గరికి. అంటే అరే భలే వేశారండి, నిజంగా మాకు కడుపు మంటగా ఉంది, అన్న ఇట్లా చెప్పడం ఏంటి అది ఇదని నేను ప్రెస్ దగ్గర అన్నాను. వాళ్ళలో ఒక మనిషి బ్రహ్మానందం గారు మనిషి. ఓకే, ఇతను వెళ్ళి అక్కడ యాస్టీజ్ నేను చెప్పిందే చెప్పుంటే బాగుండేది. రేపు హేమకి వెళ్తుందంట, ఛానల్ కి మీ గురించి ఆపోజిట్ గా చెప్పుద్దంట, ఇట్లా తిట్టింది అట్లా తిట్టింది అని ఇంకొక 4 వేసి వడ్డిస్తాడు. రాసి పంపించారు. దాంతో అన్న ఏంటి అదేంటి మీ ఇద్దరు నిన్నటి వరకు బాగానే ఉన్నామే, ఇప్పుడు ఇది ఎందుకు ఇలా వెళ్తుంది ఛానల్ కి ఆయనకు అర్థం కాల. కొన్ని ఆయన నాకు ఫోన్ చేసి, ఏరా మా ఇద్దరికి ఆ చనువు ఉంది, ఎరా ఇట్లా అన్నావంట ఏంటి అని నన్ను అడుగుండొచ్చు. ఆయన నన్ను అడగడం మానేసి ఎక్కడెక్కడెక్కడెక్కడికో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అటు నుంచి నాకు ఫోన్లు రావడం మొదలైనవి. ఎక్కడెక్కడి నుంచో. అది నేను దాసనారాయణరావు గారు, ఎన్టీఆర్, నల్లమల్లి బుజ్జి గారు, ఇట్లా కొంతమంది మన సర్కిల్ డైరెక్టర్లు, వీళ్ళందరికీ నేను బ్లేమ్ అయిపోవట్లేదు. ఇట్లా ఫోన్లు వస్తుంటే నాకు బాధ అనిపించింది.
దాసనాన్న గారు అయితే చెప్పాను, గురుగారు నేను ఒక్కదానే కాదండి, ఇంకొక 4-5 ఆర్టిస్టులు ఇట్లానే ఫీల్ అవుతున్నారు, ఇట్లా అయిందండి, మన సెట్ లో కూడా ఇట్లా జరిగింది, మీకు తెలుసు కదా, ఇది గురుగారు జరిగింది అంటే, ఇంకా అతను ఏం అనట్లేదు లేరా, ఇంక వదిలేసేయా అని ఛానల్కి వెళ్ళక అన్నాడు. బాబోయ్ నేను అసలు ఛానల్కి వెళ్తాననే అనలేదండి బాబు, నేను ఎందుకు వెళ్తాను, నాకు తన అన్నయ్య, మేమిద్దరం తెల్లారు లెగిస్తే ఒకళ్ళనొకళ్ళు మొహం చూసుకోవాలి, ఇండస్ట్రీలో ఉండాలి, నేనెందుకు ఆయనకి ఆపోజిట్ గా ఛానల్కి వెళ్తాను, నేను వెళ్ళట్లేదండి బాబు అన్న. ఫైనల్ గా మచ్చ రవి ఫోన్ చేశారు, అప్పటికే చాలా ఫోన్లు వచ్చేసినాయి, విసిగిపోయాను అనమాట. మచ్చ రవి చెప్పా, ఇది అబ్బాయి ఇంకొక ఫోన్ నాకు వస్తే ఇప్పుడు వెళ్తా అన్నా. అట్లనే మా ఎన్టీఆర్, ఏందక్క ఇలా అయిందంట అని ఎన్టీఆర్ అంటే, లేదు నాన్న ఇట్లా జరిగింది. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ కి గ్యాప్, అదేదో అన్నయ్య ఫోన్ చేసి ఉండుంటే అయిపోయిండేది. ఫైనల్ గా అన్నయ్య ఫోన్ చేశాడు, ఏంట్రా చంపేస్తాను నా కొడక అని ఫోన్ చేశాడు అన్నయ్య. సరే అన్నయ్య చంపే, ఎప్పుడు రమ్మంటే మీ ఇంటికి రమ్మంటావో, నువ్వు మా ఇంటికి వస్తావో చెప్పు, నువ్వు ఇప్పుడు ఏదైతే ఫోన్ చేసావో అది ఫస్ట్ నాకే చేసి ఉండాల్సింది అన్నయ్య, ఇప్పుడు ఇంత దూరం ఇంత రచ్చ మనకు అవసరమా, నేను ఎందుకు వెళ్తాను అన్నయ్య నీకు ఆపోజిట్ గా. కానీ బాధపడ్డాను అన్నయ్య, ఒక ఆడదాన్ని ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం చాలా గొప్ప విషయం అన్నయ్య, ఇంకా ఉండాలనుకుంటున్నాను నిర్మలం లాగా, ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ వల్ల సో నా కెరియర్ పాడవుతుంది కదా అన్నయ్య, నేను ఫీల్ అయ్యాను, అంతకు మించి ఇంకేం లేదు అన్న, అంతే జరిగింది. ఓకే, సో ఇండస్ట్రీలో చాలా టాప్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ బాగా, సో అందులో బాగా క్లోజ్ ఎవరు? నాకు పూరి జగనన్నయ్య క్లోజ్, నీకు తెలుసు కదా, పెళ్లి అంతా మనమే చేసాము. అన్నయ్య ఏంటంటే సింగిల్ ఎపిసోడ్ డైరెక్టర్, నాకు ఒక్కదానికి రెమండేషన్, వాళ్ళు చేసే సింగిల్ ఎపిసోడ్ లో అన్నయ్య వాళ్ళందరూ ఫ్రీ, అట్లా కొన్ని ఎపిసోడ్ చేసాం. తర్వాత జగనన్నయ్య ఎందుకో నాకు బాగా నచ్చేసారు, సో అందుకని నేను పైన ఇంట్లో ఉంటే జగనన్నయ్య కింద ఇంట్లో ఉండేవాళ్ళు, భోజనాలు గీజనాలు మన ఇంట్లోనే, మా ఆయన దగ్గర కొట్టేసి అప్పుడు యాక్ట్ చేయట్లేదు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 5-6 years యాక్ట్ చేయలేదు, ఆ యాక్ట్ చేయనప్పుడు మా ఆయన దగ్గర కొట్టేసి పోపు డబ్బాల్లో దాచుకున్న 2,000-3,000 వాళ్ళకి అప్పు ఇవ్వడం మా జగనన్నయ్యకి, మళ్ళీ వాడు ఎప్పుడొకప్పుడు తిరిగి ఇవ్వడం, ఇట్లా జరుగుతూ వస్తుంది. తన అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత కృష్ణవంశీ వాళ్ళు క్షణక్షణం నుంచి, క్షణక్షణంలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నారు మీకు తెలుసు కదా, రవితేజ, మన తేజ, రసులు, జగనన్నయ్య, కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు గారు, టైటిల్ లేని పిక్చర్ రమణ, అందరూ మొత్తం మన హీరోలు. అప్పుడు నేను వాళ్ళకి 14 years అమ్మాయిని, చాలా అమాయకంగా లొకేషన్కి వెళ్ళి, ఒక రోజు అమ్మ రాలేదు, నేను ఫ్లైట్ నుంచి వచ్చేదాన్ని. ఆ సినిమాకి ఇంకొక జోక్ కూడా ఉంది, నేను సెకండ్ హీరోయిన్ గా అట్లా చేస్తానండి, క్యారెక్టర్లు కొంచెం మంచి క్యారెక్టర్లు ఉంటే ఇవ్వండి లేదా చేయను అన్న. శివనాగేశ్వర గారు అన్నారు, దీంట్లో సెకండ్ హీరోయిన్ అమ్మా నువ్వు అన్నారు. క్షణక్షణంలో ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఒకటి శ్రీదేవి గారు, ఒకటి నువ్వు అలా చెప్తున్నా కదా, నేను సినిమా చూసారే హేమకి మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. 100 మంది వస్తే నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను, దాంట్లో రవితేజ కూడా ఉన్నారు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆల్బమ్స్ 100 మంది పట్టుకెళ్తే నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. తర్వాత శ్రీదేవి బొంబాయి నుంచి ఫ్లైట్, హేమ చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్. ఫస్ట్ టైం నేను ఆ సినిమాకి ఫ్లైట్ ఎక్కాను, బేగంపేట ఎయిర్పోర్ట్. అయితే అమ్మ రాలేదు, ఫ్లైట్ టికెట్ కదా, నన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ ఇలా చూస్తున్నాడు, నేను అక్కడ కూర్చున్నా, ఆయన కళ్ళు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, నేను ఆయన చూసి నాకు టెన్షన్, మా అమ్మ రాలేదు, నేను 7 పర్వాటి వెనక్కి వెళ్ళి నేను ఈ సినిమా చేయను వెళ్ళిపోతాను. శివనాగేశ్వర గారు పిలిచి, ఇప్పుడు కూడా ఆయన ఆ కూర్చునే చూస్తున్నారు, అక్కడ నువ్వు లేవు కదా, ఆయన ఏదో ఆలోచించుకుంటే నువ్వు ఏడుస్తావేంటే అంటే ఆయన లుక్ ఎలా ఉంటుందంటే అవతలోడు మాట్లాడుతున్నా కూడా అంటుంటాడు, అంటే ఈ గ్యాప్ లో ఏదో కథ ఆలోచిస్తున్నాడు ఆయన గ్రేట్ డైరెక్టర్, ఆయన సెన్స్ ఆలోచించాడు. కానీ నువ్వే అనుకున్నావు అంటే ఇలా చూస్తున్నాడు. అదే కాకుండా ఇండస్ట్రీ ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చా, అది ఎవడైనా ఇట్లానే ఉంటారు అనేది ఒకటి ఫిక్స్ అయ్యాను కదా. అమ్మో వీడిలా చూస్తున్నాడు, మా అమ్మ కూడా లేదు, ఎందుకు వచ్చినా కూడా నేను వెళ్ళిపోతాను. టైటిల్ ఏం జరుగుతుందో ఎవరు నమ్మనంటున్నా, అందు గురించి నాకు బిస్కెట్లు వేసింది, ఇప్పుడు జ్యూస్ తీసుకొని వస్తా. ఓకే, ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. ఇంత అందంగా ఉంటే ఆంటీ అని పిలుస్తారేంటబ్బా మీరు? డోంట్ కాల్ మీ ఆంటీ, ఓకే? ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం, అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతుల ముక్కలు పడేయడం ఎందుకు? ఇవిగో కాళ్ళు.
విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకాన్ని చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. కానీ హేమాదేవి మంచి అలవాటు ఉంది. వాళ్ళ పక్కన ఎవరైనా యాక్ట్ చేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో అన్నయ్య అని పిలిచేస్తుంది. ఎందుకు అడగమే? ఎందుకు? గోకరని. కానీ అలీగారిని మాత్రం బావాని పిలుద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? హైట్ పర్సనాలిటీ బాగా మ్యాచ్ అయింది కదా. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి. నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకింతే. అక్కడ హేమ గారు ఉన్నారు. ఆవిడికి మైకు చేతిలో పెట్టు అంటే ఆవిడికి పెళ్ళయింది, ఆవిడని తెత్తు కూతురుంది. ఆవిడ మాత్రం డ్రెస్ చూస్తే అయిపోయిన తర్వాత ఒక్కదాన్ని నెలకు చాలా మంది కుర్రోళ్ళు వచ్చారు. నువ్వు ఉంటావుగా నా తోడుగా, నో ప్రాబ్లం. నేనేం చేయలేను, హాఫ్ టికెట్. నేను ఫుల్ టికెట్ కదా, ప్రాబ్లం లేదు, మేనేజ్ చేస్తాను. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. డోంట్ కాల్ ఆంటీ. ఓకే ఓకే, కాల్ మీ ఆంటీ. నా ఓకేనా? ఓకే, ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు కొన్ని పిక్స్ చూపిస్తాను. దాని గురించి నువ్వు కామెంట్ చేయాలి. ఓకే, ఇది ఎవరి ఫోటో? నేను, మా హస్బెండ్, మా ఆడబడుచు, మా బావగారు. ఓహో, పెళ్ళైన కొత్తలో మా ఫోటో రిసెప్షన్ అప్పుడు. ఆడబడుచు కొద్దిగా హైట్ తక్కువ అంటే ఈవిడి కబీర్ లాల్ వాళ్ళ సిస్టర్. ఓకే, ఈ ఫోటో ఇది నా చిన్నప్పుడు ఫోటో చూసా. అప్పుడు నేను ప్యాంట్ షర్ట్ యునో అప్పుడే అంటే పిందులోనే పండిపోయింది. ఓకే, మీ అమ్మగారు, మా అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు. ఓకే, ఏయ్ అప్పో అంత కాలెత్తలే. క్షణక్షణం క్షణక్షణం టైం కదా, క్షణక్షణం తర్వాత సెకండ్ హీరోయిన్. ఎస్, అదే. ఓకే, నెక్స్ట్. అమ్మా ఇది ఇంకా స్టార్టింగ్, క్షణక్షణం కూడా రాలేదు అసలు. దాని ముందు ఏదో యాడ్ ఫిల్మ్ అన్నమాట. ఓకే, సో దాంట్లో ఏదో చీరలు, ఆ చీర చూడు ఎలా ఉందో నాకు అసలు. చీర ఎక్కడ ఉంది, నా షోల్డర్ ఎక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్. ఓ మై గాడ్, ఇవన్నీ మనం అక్కడ మన ఇల్లు పిల్లార్ కౌల్ స్ట్రీట్ బ్రిడ్జ్ కింద ఉండే వాళ్ళం కదా, చెన్నై కోడంబాకం. మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన. అవును, అప్పుడు ఫోటో, ఆ టైంలో ఫోటో అది. ఓకే, స్టూడియోలో తీసావా అది, లేకపోతే ఇంట్లోనే ఊరికే సరదాగా? నా కూతురు పుట్టినప్పుడు దానికి 8 months 9 months, ఇంకా సరిగ్గా నడవట్లేదు. ఓకే, నెక్స్ట్. ఇది ఎప్పుడు? వారసుడు సినిమాలో ఆయన కొరియోగ్రాఫర్. వారసుడు నాగార్జున గారి సినిమా. ఓకే, ఫస్ట్ నేను నాగార్జున గారిని అక్కడ చూసి ఇష్టపడి ఆయనతో మాట్లాడడం స్టార్ట్ అయింది ఆ మూవీలో అన్నమాట. ఈవి సత్యనారాయణ గారు కంటే అని హిందీ సినిమా. ఎగ్జాక్ట్, అది రీమేక్. దానికి డాన్స్ మాస్టర్ ప్రభుదేవ. ఎస్, రైట్. ఓ సో స్వీట్. ఎంఎస్ అన్నయ్య, ఐ మిస్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ. ఓకే, నెక్స్ట్. ఇది ఎప్పుడు? ఇది అర్రే ఏ సినిమా? ఇంకా మన సినిమా రిలీజ్ అవ్వలా. అచ్చా, ఏదో ఉంది కదా ఇది. మన డాన్స్ మాస్టర్ డైరెక్షన్ చేశారు, శ్రీకాంత్ వాళ్ళ సినిమా. అందరం దెయ్యాలు. అమ్మ రాజశేఖర్. ఆ సినిమానే.
దయ్యాల క్యారెక్టర్లు కదా మరి. మన ఇద్దరి ఓకే, అలా నడిచింది. ఎస్. ఆ హేమ అనే వ్యక్తి ఎప్పుడైనా నీకు లొకేషన్ లో ఎవరితో గొడవ జరిగి నువ్వు ఎవరిని కొట్టావని విన్నాను. నేనా? ఒక ఆర్టిస్ట్ కొట్టే ఉంటాయి. ఎవరు ఆర్టిస్ట్? నేను అసలు లొకేషన్ లో ఎవరిని కొట్టలేదు. లేదు లేదు, అసలు ప్రగతికి నాకు ఒక చిన్న ఇష్యూ జరిగింది. అది అసిస్టెంట్ వల్ల వచ్చింది. అంతే. ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. అది నరేష్ గారు ఉన్నారు సెట్ లో, అందరి ముందు అమ్మాయి చేత నాకు సారీ చెప్పించారు. అదొకటే గొడవ లైఫ్ లో. అది కూడా ఆ అమ్మాయి వల్ల ప్రాబ్లం వచ్చి అందరూ యూనిట్ మొత్తం నాకు నా వెనకాల నిలబడ్డారు. ఎందుకంటే ప్రాబ్లం ఆ అమ్మాయి. నేను ఇంతవరకు ఎప్పని కొట్టలా, అసలు కొట్టలేదు. బయట లేదు, కొట్టడానికి ట్రై చేయాలి. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు హేమ? యాక్చువల్ గా చిరంజీవి గారు. యాక్చువల్ గా చిరంజీవి గారు, కానీ అందరూ నాగార్జున అనుకుంటారు, అందుకని యాక్చువల్ గా చిరంజీవి గారు అని చెప్పా. నాగార్జున నా వెల్ విషర్, మై గైడ్, మై ఫిలాసఫర్. అంటే ఆయన రోజు వచ్చి పాఠాలు చెప్తారు నీకు? అవును, చెప్తారు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకోవచ్చు. రోజు చెప్పకపోయినా ఆయన బిహేవియర్, ఆయన అంటే ఇష్టపడిన ఆర్టిస్ట్ కూడా ఉండరు, ఈవెన్ నువ్వు కూడా. ఆయన బిహేవియర్ అంత బాగుంటుంది. హీజ్ ఎ బిజినెస్ మ్యాన్, కాదని నేను అన్నాను. అలాంటిది. అలాగే ఆయన ఒక మంచి మనిషి. అది చిరంజీవి గారు అంటే నాకు ఫ్యాషన్. ఆయన చూడడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనతో యాక్ట్ చేయాలంటే ఇష్టం, ఆయనతో మాట్లాడాలంటే ఇష్టం, నాకు ఇష్టం. కానీ నాకు తెలిసి అమల గారు కూడా అలా కూర్చొని ఉన్నది. నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఏ హీరో అంటే ఇష్టం? ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జెటిక్ హీరో అబ్బా. ఓకే, తన డైలాగ్, డాన్స్, ఫైట్ సూపర్. ఓకే, అల్లు అర్జున్ హైపర్ ఎనర్జీ. ఎనర్జీ అంటే నాకే కుళ్ళు వచ్చేసింది. అందరూ అడుగుతారు, ఇప్పుడు కూడా నువ్వు బ్రేక్ కావాలని నువ్వు తీసుకున్నావు, నేను తీసుకోలేదు బ్రేక్. అవును, నువ్వు కూడా ఏమైనా తింటున్నావా? ఏ అల్లు అర్జున్ ఆయన తింటున్నారా అంటే నువ్వు అలా అడిగావు అబ్బా. నేను ఇలా అన్నా, నువ్వు దాని సైజ్ పెంచేంటి? ఆయన తింటున్నారా అని అడిగా. బాదం పిస్తా తింటున్నారా? నాకు తెలీదు. ఆ అబ్బాయి సెట్ లో ఉన్నాడు అంటే ఊగుతూనే ఉంటాడు, ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ అబ్బాయి దాంట్లో. అది నాకు ఇష్టం. దాంట్లో హీరోయిన్స్ నాకు పెద్దగా హీరోయిన్స్ నువ్వు ఎప్పుడూ ఇదే అడుగుతావు, ఎందుకు అట్లా? నేను మామూలుగా అడుగుతున్నా. ఎందుకు అలా అడుగుతావు? ఆడవాళ్ళు అందరూ ఇష్టం, మగవాళ్ళు కొంతమందే ఇష్టం. ఓహో, అలా అంటావా? ఓకే, ఇండస్ట్రీలో నీకు ఎప్పుడైనా వేధింపులు వచ్చినాయా? రాలేదు, అంత ధైర్యం ఎవడు చేయరు. పోయి కొరువితో తలగొక్కోరు అని నేను ఇన్సల్ట్ చేసుకోదలుచుకోలేదు, కానీ నన్ను ఎవరైనా గోకే అంత ధైర్యం ఎవరికి లేదు ఇండస్ట్రీ. కొట్టుకోకూడదు. అది ఎందుకు? వాడు అంత మంచోడా? నాకు తెలియకడతాను నేను తేనె తోటి అంటే. నేను చెప్తున్నాను, అవతల వాడు క్యారెక్టర్ లెస్ అయితేనే మనల్ని ఏదైనా చేస్తాడు. వాడు నా దగ్గర ఎవరు గోకురు అంటే వాళ్ళందరూ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని అర్థం కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఓకే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏడ్చిన సందర్భం ఉందా? ఏడ్చిన సందర్భాలు అంటే కొంచెం ఒక చిన్న బాధ. ఎందుకంటే జులై సినిమా మీరు చూసింటారు, జులై త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్. అతను బుల్లెట్ పేల్చగానే నేను వెళ్ళి గోడ మీద కూర్చుంటా. యాక్చువల్ గా ఆ సౌండ్కి వెళ్ళిపోతాను నేను. అప్పుడు దాకా కొంచెం గయ్యాలి, ఆ సౌండ్కి వెళ్ళి కూర్చుంటాను. వీళ్ళు అది స్టాప్ బ్లాక్ షాట్ పేల్చగానే అందరూ ఫ్రీజ్ అయిపోతారు. నేను గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ పైన కూర్చోవాలి. మన సెట్ వాళ్ళు హీరో హీరోయిన్స్ అంటే స్టూల్స్ గీల్స్ అన్ని రెడీ చేసి పెడతారు. మనం అనేసరికి పట్టించుకోరుగా, మీకు యాజ్ యూజువల్ తెలిసిన విషయమే. వాడు ఒక ప్లాస్టిక్ బకెట్ ఆ ఇంటి వాళ్ళది ఏదో ఉంటే అది తిరగేసి ఎక్కేసేయమ్మా అన్నాడు. టక్మని ప్లాస్టిక్ బకెట్లో ఎగగానే కాలు మొత్తం బకెట్లోకి వెళ్ళిపోయి మొత్తం ఇదంతా చీరుకుని రక్తం నాకు. అది ఎవ్వరికీ పట్టలేదు. మళ్ళీ గబగబా అందరూ చేతులు పెట్టి ఒకడు వంగుంటే ఎక్కేసి గోడ ఎక్కి షార్ట్ చేసి దిగిపోయాను. దిగిపోయిన తర్వాత కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. అసలు ఆ ఫీలింగ్ లేదు. అదే అక్కడ హీరోయిన్ ఉండుంటే ఎంత గోల అయిపోయి ఉండేదో ఆలోచించు. సో అప్పుడు ఒకసారి ఇండస్ట్రీ ఇంతేలే మనం ఉంటే ఓకే, లేదంటే ఇంతే అనుకున్నాను, లైట్ తీసు. ఓకే హేమ, గత 2 సంవత్సరాల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. సో అప్పుడు నువ్వు చాలా మంది అగెనిస్ట్ గా మాట్లాడావు. ఇప్పుడు రీసెంట్గా ఎనానమస్ చేసి ఎవరైతే అంటే ఇంతకుముందు నువ్వు ఎవరి మీద అయితే అగెనిస్ట్గా మాట్లాడావో
మళ్ళీ వాళ్ళతో కలిసి చాలా నవ్వుతూ ఫోటోలు సెకండ్లు ఇవన్నీ ఇది ఎలాగా హౌ ఇప్పుడు మనం 2 years బ్యాక్ వెళ్దామండి. నేనేం మాట్లాడాను, ఎవరైతే ఇప్పుడు మా అసోసియేషన్కి ఇల్లు లేదంటున్నారో ఆయన హైరామాలో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడప్పుడు ఒక ఇల్లు కొని ఇట్లా జరిగింది అని చెప్పాను. దానికి వాళ్ళకి కోపం వచ్చింది. అది నేను చెప్పింది నిజమా అబద్ధమా? మీరు కూడా మా అసోసియేషన్ లో ఉన్నారు, ఇల్లు కొన్న మాట నిజం, అది ఇప్పుడు మనకి ₹1 రాకపోవడం కూడా నిజమే కదా. సో అది మీకు తెలుసు. సో నేను అదే చెప్పాను. అది నేను చెప్పడం తప్ప నాకు అర్థం కాలేదు. దాన్ని హైలైట్ చేసేసారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు. హేమ చిన్న పిల్ల, తనకి ఏం తెలియదు, వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది, సంథింగ్. ఆలీ చాలా మంచోడు, ఆలీ చాలా సార్లు మీటింగ్ కి రాలేదు, ఆలీ ఇది అని మాట్లాడారు ఆలీ గారి గురించి. నాకు కోపం వచ్చింది. ఆలీ ఒక ఫ్యామిలీ మ్యాన్, తను ఒక ఫంక్షన్ కి వస్తే అదేనా ఇది నేను చెప్తాను, దీనికి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఓకే అయితే అది అన్నారు. దీనికి ముందు చెప్తున్నాను నేను జరిగింది, దీని తర్వాత ఇది తర్వాత వస్తా. అయితే ఆలీ ఒక ఫ్యామిలీ మ్యాన్, ఒక ఫంక్షన్ కి వచ్చినా సరే వాళ్ళ అమ్మని, వైఫ్, పిల్లలు ఆ 10 మంది వస్తారు, అందంగా చూసుకుంటాడు. శివాజీ రాజా గారు వాళ్ళని చూసుకుని ఇల్లు చక్కదిద్దుకుని బయటకు వచ్చి అసోసియేషన్ చేయమనండి బాగుంటుంది, ఆలీ గురించి ఇట్లా అనడం నాకు నచ్చలేదు అన్న. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ కౌంటర్, మన టీవీ వాళ్ళు కూడా తినంగా ఉండరుగా, జరిగినట్టు చూపిస్తే మనకి ఏ గొడవ ఉండదు. సో మళ్ళీ వాళ్ళు వెళ్ళి హేమ గారు మిమ్మల్ని ఇలా అన్నారు అంటే తను మన రాజేంద్ర ప్రసాద్ ఏదో మాట్లాడుతూ శివాజీరాజు పొరపాటుగా తుప్పట్టిన బాణం లాగా హేమని మురళీమోహన్ గారు యూజ్ చేస్తున్నారు అనేసి అన్నాడు. ఆ తుప్పట్టిన వర్డ్ అనేది తీసేశారు, మన సెన్సార్ బోర్డ్ లో లేదు. ఆ తుప్పట్టిన బాణం గాని తుప్పట్టిన అనే వర్డ్ యూజ్ చేయకూడదు. అది శివాజీరాజా కూడా తెలియదు. అప్పుడు నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేను వాళ్ళు ఆల్రెడీ ఛానల్లోనే ఉన్నారు. సో నేను ఛానల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, నేను ఆన్లైన్ లోకి వెళ్తాను, ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడారు, నేను అన్న దాంట్లో తప్పులేదు కదా, ఇల్లు మన ఇంట్లో చక్కదిద్దుకుని బయటకు వచ్చి దేశాన్ని ఉద్ధరించండి అన్న, అది తప్పు కాదు కదా. సో నన్ను ఎందుకు ఇట్లా బదలాం చేస్తున్నారు అని అడిగా. వాళ్ళు ఛానల్ వాళ్ళు నేను తీసుకెళ్లి ఒక రూమ్ లో కూర్చోబెట్టేశారు, వీళ్ళందరూ కిందకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను గబగబా కిందకి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకటే అడిగా, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఇంత చెప్పారు కదా, రేపు మీరు ప్రెసెంట్ అవ్వాలనుకుంటున్నారు, నాకు న్యాయం చెప్పండి. ఇప్పుడు శివాజీరాజు ఈ మాట అన్నాడు, ఛానల్లో టెలికాస్ట్ అయింది, ఇప్పుడు నేను కేసు పెడితే కేసు అవుతుంది కదా, మీరు న్యాయం చెప్పండి, శివాజీ ఎందుకు ఇట్లా అన్నావు అనే మాట మీరు మాట్లాడండి. నేను తర్వాత అంతకు ముందు ఇంకొక మాట కూడా మాట్లాడా, అసోసియేషన్ కి ₹1,00,00,000 వేస్తాము అనేసి రాజేంద్ర ప్రసాద్ గారు మూలంగా అన్నారు, అందరికీ తెలుసు. ఇప్పుడు నా క్లిప్పింగ్స్ ఉన్నట్టు ఆయన క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. నేనేమన్నానంటే ఓకే, మీరు మా అసోసియేషన్ కి ₹1,00,00,000 ఇచ్చేటట్టుంటే, 3 కోట్లు ఇచ్చేటట్టుంటే అది మా అకౌంట్ లోకి వేసేయండి. మాకు కావాల్సింది మెయిన్ గా మా అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ మంచి బాగుపడటమే నాకు కావాలి. ఆ డబ్బు వల్ల వాళ్ళు బాగుపడతారు. 3 కోట్లు అనేది మేము వేయలేం, మీరు వేస్తాను అంటున్నారు, కమాన్ మిమ్మల్ని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేస్తా అనే మాట నేను అన్న తర్వాత వీళ్ళు ఈ కౌంటర్స్ ఇచ్చారు. నేను రేపు మీరు ఇప్పుడే నాకు న్యాయం ఈ క్లిప్పింగ్స్ లో నేను అన్న మాటలు ఇప్పుడే మీరు న్యాయం చెప్పకపోతే ప్రెసిడెంట్ గా రేపు ఇంకేం న్యాయం చెప్తారు అని అడిగాను. ఇప్పుడు కూడా నేను ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీయే. సో అందుకని నేను అప్పుడు జరిగింది మాత్రమే చెప్పాను. ఇప్పుడు కూడా అసోసియేషన్ లో ఉన్నారు, ఆయన ₹1,00,00,000 వేయలేదు, రాజేంద్ర ప్రసాద్ గారు ₹1,00,00,000 వేయలేదు. కాకపోతే శివాజీ రాజా నాకు శివాజీ రాజాకి పడిన వాగ్వాదం వల్ల శివాజీ రాజా పావళ, ₹1, పైసా ఎంత ఉంటే అంత తీసుకొచ్చి పెట్టాడు. మా అసోసియేషన్ లో మెంబర్ కి ఫ్రీగా మెడికల్ క్లెయిమ్ చేయించాడు. తర్వాత 32 మందికో 30 మందికో నెలకి ₹2,000 పెన్షన్ ఇప్పించాడు. సో ఆ గుడ్ విల్ తో ఇప్పుడు నేను తనతో కలిసి అంటే మనం కొట్టుకోవడం ఇంపార్టెంటా, అసోసియేషన్ మంచి జరగడం ఇంపార్టెంటా అనుకున్నప్పుడు ఇది మా అసోసియేషన్ ఫస్ట్ ఈసీ మీటింగ్ లోనే తను లంచ్ టైం బ్రేక్ అవ్వగానే, అప్పటికి ఇంకా మేము ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, వార్ జరుగుతుంది, లంచ్ జరుగుతుంది, సైలెంట్ గా పెడమొహం వేసుకుని జరుగుతా ఉంది. సో అప్పుడు నేను భోజనానికి వెళ్ళాం లంచ్ టైంలో, టక్మన్ ప్లేట్ తీసుకుని పేపర్ తో ప్లేట్ తుడిచేసి శుభ్రంగా శివాజీరాజు నా చేతికి ఇచ్చాడు. సో మేము నువ్వు నేను శివాజీ XYZ ఎవరైనా రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్సో మనందరం కలిసి ఇండస్ట్రీలో పెరుగుతూ వచ్చాం. సో ఇప్పుడు ఆయనది బానే ఉంది. ఆయన మొన్న కూడా మేము రికార్డెడ్ గా చేసాము, 20 lakhs ఇస్తాము అనుకున్న అమౌంట్ రాలేదు అన్నారు, 5 లక్షలు వేస్తారు, ఇంకా 15 లక్షలు వేయాలి, అది కూడా రాలేదు. కాకపోతే నేనేంటున్నా ఏంటంటే శివాజీ మాత్రం ఈ పోటాపోటీ ఎప్పుడైతే వచ్చిందో మాక్సిమం చేశాడు. కాకపోతే నేను మాత్రం ఒకటి అనుకుంటున్నాను, ఎలా సందర్భం వచ్చింది ఆలీతో సరదాగా
ఈ ప్రోగ్రామ్ కొంచెం వేడి కానీ మన ఆర్టిస్టులు లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గాసిప్స్ రాయడం, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రొజెక్ట్ చేయడం, ప్రొజెక్షన్ వాళ్ళు చేయడం మన మీద. అందరూ ఒక క్యారెక్టర్ అమ్మగా యాక్ట్ చేసిందా, అక్కగా యాక్ట్ చేసిందా, ఒక ఫీలింగే లేదు ఒక ఎదవ కూడా. అర్థమవుతుందా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏమంటారు, ఇది మీడియా, ఇవి ఇప్పుడు ఫేస్బుక్ వచ్చింది, అడ్డమైన మీడియా షో, మొత్తం అడ్డమైన మీడియాలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి పెడితే చాలు, మిగతా వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోవడం కోసం, వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోవడం కోసం వాళ్ళందరూ పత్తితుల్లాగా సో మా ఫోటోలు మాఫింగ్ చేసి మమ్మల్ని ఎదవలు చేయడం ఎంతవరకు న్యాయం, దాని మీద నేను పోరాడుతున్నాను. ఇప్పుడు మా అసోసియేషన్ లో ఫస్ట్ మీటింగ్ అవ్వగానే షీ షెల్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్, నేను ఆల్రెడీ మన స్వాతి లకార్ మేడం ఉన్నారు, ఆవిడ మనకి షీకి హెడ్ ఆవిడ. తర్వాత ఏసీపీ గారు మన క్రైమ్ బ్రాంచ్ ఏమంటారు దాన్ని, సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ గారు, మదన్ ఎస్ఏ గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. శివాజీ రాజా, నరేష్ వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ నేను దాని మీద చేస్తున్నాను. సారీ కొంచెం వేడిగా చేసేసాను టాపిక్, కానీ మన ఆడపిల్లలు కాబట్టి అందుకని మనం ఎప్పుడు కూడా తప్పు అనేది సహజంగా జరుగుద్ది, అది మగ అయినా ఆడన్నా మనం మనుషులం, తప్పు చేయడం తప్పన్ను, కానీ తప్పు చేసామని పిరికి పొందల్లాగా చచ్చిపోవడం ఏంటి? మన తప్పులో అవతల వాడికి కూడా భాగస్వామ్యం ఉంది కనుక మనం పోరాడాలి. చాలా మంది వెబ్సైట్ లో పాపం చచ్చిపోవడం చేసుకుంటున్నారు. కాదు, నీ చేతిలో ఏ కత్తో గిత్తో లేదు. మీరు ఒకసారి ఆలోచించిన తప్ప కాదా? మన ఫ్యామిలీ కోసం మనం తప్పు చేయకూడదు. చాలా రైట్. ఎందుకంటే ఇప్పుడు నీ మీద రాయటానికి నువ్వు అమ్మాయి, నేను అబ్బాయి, నా మీద రాసేస్తారు. అదే అంటున్నాను, నేనేం చెప్పుకోను. అదే మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. బాగా అలసిపోయినట్టున్నావు, మా బంతిని పిలుస్తాను. బంతి ఓకే. ఏంటి ఆ పెట్టా మొహం నువ్వు? అంటే ఏంటో ఒకటి రక్తం తెచ్చాడు, ఒక పాలు తీసుకొచ్చాడు. టైం చూస్తున్నా, ఏంటో ఇవి టైం చూస్తున్నావు ఏంటి? అంటే టైం బాగుందో లేదో అని. బాగుంది, రావుకాలం వెళ్ళిపోయింది, మంచి కాలమే. ఏమగారు, ఇది ఎర్రగున్నది, రక్తం కాదు, కూల్ డ్రింకే. ఇది కోపానికి నిదర్శనం. ఇది తెల్లంగా ఉన్నాయి, కళ్ళు కాదు, పాలే. ఇది ప్రేమకు నిదర్శనం. ఇది ఎల్లో ఉన్నది, ఆరెంజ్ తీరిన. అంటే బేసిక్ ఇంగ్లీష్ లో చెప్తే ఇది రొమాన్స్. అదే అంటే ఆలీ గారు అంటే వాడుతున్నారు, బావ గారు వాడుతున్నారు. ఆరెంజ్ కామెడీ, ఇది వైట్ రొమాన్స్, ఇది కామెడీ, అది కామెడీ. ఓకే, ఇది రౌద్రం. ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు కళ్ళు మూసుకొని ఒక బాటిల్ పట్టుకుంటావు, తర్వాత దాని గురించి వాడు నిన్నాడు. వచ్చింది సో అంటే అది తీసావు కాబట్టి కోపం. నీకు నీ మీద వచ్చిన గాసిప్ కి బాగా కోపం వచ్చి ఇంట్లో కోపంగా ఉంటాయేమా? అసలు ఇంట్లోనే కదా, అసలు లేదు. పోనీ మీ ఆయన నీ మీద కోపంగా ఉంటాడా? అలా ఏం లేదు, అవకాశం లేదు. అలా ఏ ఉండదు. మా ఆయన మీ అందరి దగ్గర మంచుకుంటారు, ఏదైనా ఉంటే నాకే చెప్తాడు. అంటే ఐ మీన్ తను బయట ఉన్న ఇదంతా తీసుకొచ్చి నాకే అలా జరిగింది, ఇట్లా జరిగిందా అన్నారు. ఇవన్నీ కామన్. ఇప్పుడు మీకు బాగా కోపం తెప్పించిన మీ మీద వచ్చిన గాసిప్పే కావచ్చు. సెట్ లో జరిగిన ఏది జరిగినా నేను ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తాను. అవునవును, దాంట్లో అసలు ఎట్లాంటి డౌట్ ఉండదు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా మీద ఎవరు నన్ను అనడం గానీ అట్లాంటి ఏది జరగలేదు అసలు. నేను 2 వెబ్సైట్లలో గానీ ఆడ ఈడ ఇన్నవి 2 ఉన్నాయి, అడగచ్చా? ఒకటైతే అడగరాదు. అంటే పబ్లిక్ అంటే మన వాళ్ళకి తెలుసు. నేను క్లారిఫికేషన్ వాళ్ళకి కూడా తెలియాలి కదా, మంచి చెడు ఆవిడ గురించి, ఏమగారి గురించి తెలియాలి కదా. ఏం లేదు, మీరు షూటింగ్ లో పోతారు, కో ఆర్టిస్టులు ఉంటారు మీతో పాటు, మీ కేటగిరీలో ఉండేటోళ్ళు. వాళ్ళకి మీకు వాడదు, ఈ పక్క ఇటు తిరగానే అనుకుంటారు,
ఇట్లా కామెంట్ చేసుకుంటారా ఏం చేస్తారు అన్నట్టు ఉంటది అంట కదా. హేమ అట్లాంటివి కూడా చేస్తా? నాకైతే నేను ఇల్లు ఎప్పుడు హేమ చేయదు, కానీ హేమ గురించి మిగతా ఆర్టిస్టులు చేసుకోవచ్చేమో, అది నేను ఎక్కడ స్టాప్ చేయగలను. అంతే అంతే, మీరైతే వేయరు కదా. నేను అసలు అది మొత్తం నా కో ఆర్టిస్ట్ ని ఎవరిని అడిగినా హేమ ఓపెన్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ సురేఖ ఉంది, అది నా వెనకాల కమెంట్ చేస్తుంది అనుకో, నేను దాన్ని డైరెక్ట్ గా వెళ్ళి అడిగేస్తా, ఏమే ఇలా అన్నావంటే ఏంటే, నేను నిన్ను గురించి ఏమీ అనలేదు కదా, వాట్ హ్యాపెండ్ అని అడిగేస్తాను నేను. అట్లా అంటే తన క్లోజ్ కనుక నేను చెప్తున్నాను. అట్లా వాళ్ళు నా గురించి అనుకోవచ్చేమో, సురేఖని నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను, తను నన్ను ఇంకోటి ఏదన్నా అనుకోవచ్చేమో, అని అనుకోవచ్చేమో, అది నాకెలా తెలుస్తుంది? నేను తాగుతా. ఇంకోటి ఏం లేదు, ఇంకొకటి ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, పెద్ద డైరెక్టర్, అరే అంటావంట, మీ బాగా దగ్గర అంట. నేను ఆయన నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను అరువు తురి అనే మాట క్లోజ్ అయిపోయినామేమో లేదు, డెఫినెట్ గా నేను ఆయన చాలా క్లోజ్. 9 సంవత్సరాలు ఆయనతో కలిసి యాక్ట్ చేశాను. ఆయన డైరెక్షన్ లో నేను బోల్డ్ సినిమాలు చేశాను. సో ఆలీ నేను పక్క ఇళ్లలో ఉండి ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటేనే ఇంత క్లోజ్ గా ఉన్నాము. సో ఆయనతో అన్ని సంవత్సరాలు సినిమా చేసినప్పుడు క్లోజ్ గా ఉండనని నేనేం మాట్లాడాను. నా ఓపెన్నెస్ నేను చెప్తున్నాను కదా, మేమిద్దరం చాలా క్లోజ్. నాకు ఏదైనా ఒక కష్టం వచ్చి, ఏమండి ఇలా రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? సరే ఇట్లా క్యారెక్టర్ వచ్చింది, కొంచెం ఇట్లా ఉంది, ఏం చేయమంటారు? ఆయన నాకే కాదు, యాక్చువల్ గా అందరికీ గైడెన్స్ ఇస్తారు. ఈ విషయం ఆలీకి కూడా తెలుసు. రేపు నువ్వు కొత్త ఆర్టిస్ట్ అయినా సరే నేను చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాను. నీకు ఏదైనా కావాలంటే గురువుగా ఆయన సలహా ఇస్తాడు. ఆయన ఒక ప్రాబ్లం ఉందంటే ఆయన మనం ఇక్కడిక్కడే వెతుకుతాం కదా, ఆయన క్రైన్ వేసుకుని అకేలా క్రైన్ వేసుకుని ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి జూమ్ చేసి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో దాని గురించి మాట్లాడతాడు. ఈజీ ఒక బుక్ అనే చెప్పొచ్చండి. నా దృష్టిలో ఆయన గాడ్ ఫాదర్. ఇంకా ఎవడైనా XYZ గాడు వాడి క్యారెక్టర్లెస్ ఫెలో ఏదన్నా రాస్తే ఐ నెవర్ మైండ్, ఐ డోంట్ కేర్. సో సరదాగా మాట్లాడుకున్నాం, సరదా విషయాలు వాళ్ళకి చెప్పేసావు, నాకు చెప్పేసావు. సరదాగా చిన్న గేమ్ ఆడేసి ఈ ప్రోగ్రామ్ మనం ఎంజాయ్ చేద్దాం. గారు ఈ గేమ్ ఏం లేదండి, సింపుల్. మీ చేతిలో ఉన్న బాల్ తో మా బావ ఫోటో కొట్టాలి, మా బావ మీ ఫోటో కొడతారు. ఎవరిది వలుగుతుందో చూడాలి. అవునా? ఎవరు ఎక్కువ వలగ కొడితే వాళ్ళు విన్ అయినట్టు. మన సాంగ్ వేసుకుందాం. నువ్వు నన్ను కొట్టడం ఏంటి, నిన్ను కొట్టడం ఏంటి? మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీడు కావాలని ఫిట్టింగ్ పెడుతున్నాడు, వీడిని నిలబెట్టి మన ఇద్దరం కొడదాం. ఈ గేమ్ కన్ఫర్మ్. ఫిక్స్ అయినప్పుడు ఎవరైతే సరే వచ్చే నిన్ను కొట్టడం మాకు ఇష్టం లేదు. సో గేమ్ కదా, ఓకే. సో అలా కాదు, నాకు అసలు సపోర్టే అవసరం లేదు, ఉన్నారు కదా. అబ్బాయిలు సపోర్ట్ హేమకి, నాకు అమ్మాయిలు సపోర్ట్. అదేం కుదరదు. మీ బామ్మరిది ఒక్కడే నీకు సపోర్ట్, మిగతా అందరూ నాకే సపోర్ట్. చేసుకుని మనకేంది, ఇక్కడ కూడా రాజకీయం ఏముండదు, అందరూ కావాలి కదా మనకి. సరే అయితే ఓకే, స్టార్ట్. నాకు నిన్ను కొట్టబుద్ధి కావట్లేదు, సొట్టబొగ్గలోడా. మనది వలిగింది, మన కొడుతున్నావు బా. చక్కగున్నారు నా సొట్ట బుగ్గల్లో. సెల్ఫ్ గోల్. అదే ఒకటి పగిలింది కానీ పగలలేదు. అయ్యో బా, మనది కొట్టదు. అరే వా, అన్ని పగలబడ్డాయి సార్, నీవి పగలబడిసా. ఓకే కుమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ హేమ. సో అద్భుతమైన విషయాలు చెప్పావు నాకు, మా బావమర్ బంతికి, అలాగే మా ఆడియన్స్కి, మా ప్రేక్షకులకి. ఓకే, సో నువ్వు ఫ్యూచర్లో ఏదంటే మనసులో అనుకుంటున్నావో అది సక్సెస్ అవ్వాలని
ఆలీతో సరదాగా ఈ ప్రోగ్రాంలో నేను ఆనందపడుతున్నాను. బ్లెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మా సినిమాకి కూడా బ్లెస్ చేద్దాం. మా ఇద్దరు సినిమాకి కూడా bless. డెఫినెట్గా బ్లెస్ చేస్తాను. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్.